శ్రీ గురుభ్యో నమః, మహాగణాధిపతి నమః, శివాయ గురు నమః, శ్రీ కామేశ్వర నమః. భక్తి శంకు ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు నీచ, కుంభరాశిలో రాహువు, మేన రాశిలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రథమార్థంలో కాస్త చికాకుపరమైన ఇబ్బందులు ఉంటుంది. లాభస్థానంలో చంద్రరాహులు ఉన్నారు. మనసు స్థిమితంగా ఉండదు. పరిపిరాలుగా ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సంతానం సంబంధించిన విద్యా విషయాలను కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు 6ంట నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా భూ సంబంధించిన విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. వారాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. చతుర్థంలో రవి గురువులు ఉన్నారు. భాగ్యంలో భాగ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవ కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సాయశక్తుల కష్టపడతారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాలు తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. అదేవిధంగా కొన్ని అనుకోని సంఘటనలు సత్కారాలు జరిగే అవకాశం గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన ప్రైవేట్కి సంబంధించిన విషయవహారాలు పేరు ప్రఖ్యాత లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఉండి మనం దగ్గరుండి చూసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. లాభస్థానంలో రాహు, వ్యయంలో శని ఉన్నారు. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా కొత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాలి లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. అయితే ఆ విషయాల మీద ప్రస్తుతం పక్కన పెట్టి ఉన్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా వినడం కానీ చేయండి. విష్ణు ఆరాధన ఎంతగా చేస్తే అంత మేలు జరుగుతుంది. శుక్రవారం నాడు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎంత కష్టపడతారో అంత ఫలితం దక్కుతుంది. మనం ఒక జోలికి వెళ్ళకూడదు, మన పని మనం చేసుకోవాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా సోదరులతో విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు లాభదాయకంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అయితే వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ధనం అధికంగా వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి, దాని కార్యరూపం దాల్చండి, భవిష్యత్తు బాగుంటుంది. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు దాన్ని అనుసరించుదాం అని అనుకుంటే కనుక నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టినప్పుడు కానీ లేదా ధనాన్ని అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ 1కి 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా చంద్రుడు దశమ స్థానంలో, లాభస్థానంలో, వ్యయస్థానంలో సంచరించడం వల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసు స్థిమితంగా ఒక్కొక్కసారి స్థిమితమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది శుభకార్యమేవచ్చు లేదా ఇతరత వ్యాపారం పరంగా కావచ్చు, ఆలోచించి అడుగు వేయండి. సంతానం సంబంధించిన విద్యా విషయాలు కొంతవరకు అనుకూలంగా ఇస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థలో ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తోంది. ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8,
కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారాన్ని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది. వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా సరే మనం ఒక అడుగు ముందుకు వేస్తే 10 మంది మనకు సపోర్ట్గా ఉంటారు. అయితే మనం ఒక అడుగు ముందుకు వేయాలి, లేకపోతే మనకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచన చేస్తారు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయం తీసుకోండి, ఆ ఫలితం మనకి చక్కగా లభిస్తుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. అయితే లాభానికి తగ్గట్టుగా కూడా ఖర్చులు ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వ్యాపారం సక్రమంగా నిర్వర్తించాలి. సొంత వ్యాపారం మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా ఏదైనా సరే మన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. అయితే కొన్ని అనాలోచన నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సామరస్యంగా మాట్లాడడం చెప్పదగింది. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగినది. తద్వారా మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం మధ్యలో సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సోమవారం నాడు, మంగళవారం నాడు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అష్టమంలో రాహు, అదేవిధంగా అష్టమంలో చంద్రుడు, భాగ్యంలో చంద్రుడు, దశమంలో చంద్రుడు. ఈ వారంలో రెండు రోజులు భాగ్యంలో, దశమంలో, అష్టమంలో ఉంటారు. కాబట్టి వారాంతంలో ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగరీత్యా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి చంద్రుడు వారం మధ్యలో భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కొన్ని అనుకోని పరిణామాలు కావచ్చు, లేదా అనుకోని సంఘటనలు, శుభవార్తలు వినే అవకాశం తప్పకుండా గ్రహతలు గోచరిస్తుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి రవి జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా షష్టమ భాగ్యాధిపతి గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు. మీరు ఏదైతే ఒక కార్యక్రమం తలబెట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కష్టపడతారో అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా రావాల్సిన ధనం చేతికి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడో మొండి బాకీలు మనకి ఎవరు ఇవ్వడం లేదు, డబ్బు రాదు అనుకున్నది ఆకస్మికంగా డబ్బు రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం, మనకి ఇప్పటి నుంచి అయినా సరే గ్రహతులు బాగున్నాయి అన్న సంతోషకరమైన వార్త ఉంటారు. అదేవిధంగా భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీరు తీసుకునే ఒక సంచలనాత్మక నిర్ణయం ఈ వారం ఒక అమలు పరుస్తారు. అది భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఏదైనా సరే చక్కటి నిర్ణయం తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. సంతానం యొక్క విద్యా విషయాలు చక్కగా కలిసి వస్తుంది. వారి అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి రూపాయి ఖర్చు అది భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. స్థిరాస్తుల విలువ పెరగడం, స్థిరాస్తులు పెంచుకునే చేసే ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. అష్టంలో రాహు ఉన్నారు, రాహు బలంగా ఉన్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ప్రథమార్థంలో కాస్త చికాకు పెట్టినా వారాంతంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చంద్రుడు సప్తమంలో, అష్టమంలో, భాగ్యంలో సంచరిస్తాడు. ఈ వారం భాగ్యచంద్రుడు వచ్చేసరికి ఇక్కడ పంచమాధిపతి గురువు, భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉండడం, రాశ్యాధిపతి రవి వ్యయంలో ఉండడం, ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం, మంచి కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేసే కష్టం ఏదైతే ఉందో ఎప్పుడో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆలోచన విధానం కూడా మారుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇలాగే ఉంటుందా జీవితం, లేదా మన కెరీర్లో గ్రోత్ ఉండదని ఆలోచిస్తారు. అది తాత్కాలికమే.
వీరికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో నిదానంగా పూర్తవుతాయి, కానీ పని మటుకి పూర్తవుతుంది. ఇదే సమయంలో నూతన గృహ ఆలోచన అనేది ఏర్పడుతుంది. చక్కటి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయండి. ఆ స్థిరమైన నిర్ణయం వల్ల భవిష్యత్తులో మంచి లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఇతరత రంగాల వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త వారం మధ్యలో వినే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన వివాహం సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడుతుంది. సంతానానికి సంబంధించిన ఉద్యోగ విషయాలు కూడా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది తప్పితే ఏ రోజు మీకు నష్టం కలగదు. అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో నీచబడి ఉన్నారు. కుటుంబ స్థానంలో ధనం ఎంత వస్తున్నప్పటికీ ఖర్చు అధికంగా ఉండడం, కొంత దుర్వ్యసనాలు కావచ్చు లేదా ఇతరత కార్యక్రమాలు కావచ్చు, ధనం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయి వడ్డీకి ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల తర్వాత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నం ప్రారంభించండి. ఇది ఎక్కువగా స్ట్రెస్ గురవుతున్నాం, కొన్నాళ్ళు బయటికి వెళ్ళొద్దాం అనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఉద్యోగరీత్యా ఇబ్బంది లేకుండా వాతావరణం చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా కుదుట పడుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. ముఖ్యంగా ఆడవారికి స్టమక్ సంబంధించి, యూట్రస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు పాటించడం తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వారం చివరిలో ఒక కొత్త వ్యాపారం కావచ్చు ప్రారంభించాలనే ఆలోచన ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు కొన్ని కలిసి వస్తాయి. ఏదైనా సరే భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని కలుస్తుందా లేదా చూసుకున్న తర్వాతే వ్యాపారం ప్రారంభించండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్లకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెటల్స్, ఆర్టిఫిషియల్, కాస్మెటిక్స్, డెంటిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే గత వారం కంటే ఈ వారం వీరికి ఉద్యోగరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం చెప్పదగినది. అష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ అలా కాని పక్షంలో ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే దైవానుగ్రహం మన మీద ఉండాలి. మనం కష్టపడుతున్నాం, దైవానుగ్రహం మనకు తోడుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏది ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సఫలీకృతం కాదు. ప్రతి విషయాన్ని డీప్గా ఆలోచించే ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారాన్ని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మధ్య ఫలితాలు గోచరిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో నిలిచిపడి ఉన్నారు. అదేవిధంగా పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ధన సంబంధించిన విషయాలు కావచ్చు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఎప్పుడో రావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో అది మీ చేతికి అంది రావడం, కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా మారే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు, రవి కూడా ఉన్నారు. కొన్ని పనులు చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. గురుధ్యానం ఎక్కువగా చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోకుండా చూసుకోవడం చెప్పదగినది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీకు వస్తుంది, కానీ ఖర్చు మటుకి ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం అంతగా లాభించదు. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని దాంట్లో ఏది బాగుంటుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. వివాహ సంబంధించిన విషయాలు చేదాకా సంబంధం వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తుంది. సంబంధ విషయాల్లో కొంత ఆలోచించి జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వైద్యవృత్తులు ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి కాలం బాగుందని చెప్పచ్చు. తృతీయాధిపతి
అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనే గట్టి నిర్ణయం తీసుకుంటారు. విదేశాల ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. ఆన్సైట్కి వెళ్ళే వాళ్ళు చక్కగా ప్రారంభిస్తే ఇప్పటి నుంచే విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ స్థానచలనం అనేది సూచిస్తోంది. అయితే ఉన్న ఉద్యోగంలోనే స్థానచలనం లేకుండా కంటిన్యూ చేయడం ప్రస్తుతం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరంతో, అదేవిధంగా ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని విషయాలలో మనం తీసుకున్న నిర్ణయాలు అది కరెక్టా కాదా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోకుండా మటుకి జాగ్రత్త వహించాలి. తదుపరి తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. చంద్రుడు పంచమ, షష్టమ, సప్తమంలో ఈ వారం సంచారం ఉంటుంది. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో నీచబడి ఉన్నారు. కొన్ని కార్యక్రమాలు చేదాకా వచ్చి చేజారిపోవడం, మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితాలను తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎంతగా ఆలోచిస్తారో అంత ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎంతగా స్పాంటేనియస్గా ఆలోచిస్తారో ఫలితాలు అంత బాగుంటాయి. నిర్ణయాల మట్టుకి ఆలోచించి సడన్గా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభిస్తాయి. కుటుంబ పరంగా కూడా సహాయ సహకారాలు ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా కలిసి వస్తుంది. ఒక అవకాశం చేదాకా వస్తుంది, అది చేజార్చుకోకండి. మీకు మధ్యలో వారాంతంలో కాకుండా మధ్యలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అదేవిధంగా తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు వృత్తిలో. లాభాధిపతి అయిన రవి కూడా వృత్తిలో ఉన్నారు. కొన్ని పనులు చేసేటప్పుడు ఇష్టదైవారాధన దర్శించుకోవడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాలు, వివాహం కాని వారికి మంచి సంబంధం కుదరడం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, చక్కటి శుభవార్త వినే అవకాశాలు గోచరిస్తోంది. బంధువర్గంలోనూ అదేవిధంగా స్నేహితుల్లోనూ మంచి చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఖర్చుల మటుకి మన చేతిలో ఉండదు. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. అది ఏ విధంగా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. అదో విధంగా ఒక్కొక్కరికి మాట ఇచ్చి ధనాన్ని ఇవ్వడం వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. స్నేహితులు కావచ్చు, మాట ఇవ్వకుండా ఉండడం అనేది చెప్పదగినది. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం ప్రారంభించాలనుకునే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే కోర్టు పరమైన కొన్ని చిక్కులు నుంచి బయటపడగలుగుతారు. కోర్టు సంబంధించిన విషయాలు ఏవైతే ఉందో మీకు అనుకూలంగా రావడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. అయితే ఇదే అదునుగా తీసుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దాం, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటారు. కానీ ప్రస్తుతం అటువంటి పనులు ఏమీ చేయొద్దు. వ్యాపారపరంగా చేయాల్సిన వ్యాపారం చేయండి. దైవానుగ్రహం చక్కగా ఉంది కాబట్టి కార్యసిద్ధి కలుగుతుంది. ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆషాఢ మాసం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఏదైనా గుడిలో, లేదు అంటే ఇంట్లో కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి అర్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన చిన్న ఇబ్బందులు ఏమున్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. సంతానం సంబంధించిన విషయాలు కూడా ఈ వారం చక్కగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. చతుర్థంలో రాహువు, అష్టమ బుధుడు, లాభాధిపతి అయిన అష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి
భాగ్యంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభంలో నీచబడి ఉన్నారు. ఏదో ఒక కార్యక్రమం తలబెడదాం అనుకుంటారు, కానీ నష్టాలు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా బంధువర్గంలోనూ స్నేహితుల వర్గంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్పే అవకాశం గోచరిస్తోంది. మీ మీద బురద చల్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనం వస్తుంది, కానీ దాని తగ్గట్టుగానే ఖర్చులు ఉంటాయి. అప్పుకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా సరే అన్నీ మనకే తెలుసు, పక్క వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఉంటారు. ఆ విషయం కనుక అలాగే ఉన్నట్లయితే నష్టపోయే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఏదైనా సరే నలుగురితో పాటు సామరస్యంగా వెళ్ళాలి, కలిసి వెళ్ళాలనే ఆలోచనతో ఉండండి. ప్రస్తుతం నడుస్తుంది మీకు చాలా వరకు బాగుంది, కానీ ఆ బాగున్న దానిని మనం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ పరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగుంది, కానీ దాన్ని వచ్చిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్న దాని మీద ఆలోచన చేయాలి. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నష్టానికి పరాకాష్ఠగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనకు అన్నీ తెలుసు, లేదా మనం అన్నీ బాగా చేయగలుగుతున్నాం, మన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకోవడం వల్ల ఈర్ష్యాద్వేషాలు కావచ్చు, లేదంటే ఎవరొకరు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గ్రహతులు గోచరిస్తుంది. వారాంతంలో కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది ధనపరంగా, అదేవిధంగా పేరు ప్రఖ్యాతుల పరంగా. ఈ వారం తప్పనిసరిగా ఈ రాశి వారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ విషయాలు కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క వివాహ సంబంధించిన విషయాలు కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయాలు జాగ్రత్త వహించండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు ఈ వారం అంతగా వీరికి కలిసి రావు. ఏదైనా సరే ఈ వారం ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు కొంతవరకు లాభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభదాయకంగా ఉంటుంది. మీ పేరు మీద కాకుండా జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా వ్యాపారం ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒకరికి అప్పుగా ఇచ్చిన ధనం అది తిరిగి రాకపోగా కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన, వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల వేయండి. తద్వారా కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. సప్తమంలో బుధుడు ఉన్నారు. అదేవిధంగా షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. వృత్తిలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే అవకాశాలని జాగ్రత్తగా ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశాలు వచ్చాయి కదా, ఎలాగైనా వెళ్ళిపోదాం కాకుండా నలుగురితో చర్చించడం లేదా పై అధికారులతో చర్చించి ముందుకు వెళ్ళాలి. పై అధికారుల అండదండలు మీకు చక్కగా లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. సంతాన విద్యా విషయాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. నూతన అవకాశాలు కలిసి వస్తుంది. సోదరులతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత కష్టపడుతున్నప్పటికీ ఏదో విధంగా డబ్బు ఖర్చు అయిపోతుందనే ఒక ఆలోచన భావన ఎక్కువగా ఉంటుంది. మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైతే దృష్టి సారిస్తున్నారో వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాని మీద దృష్టి సారించాలి. అప్పుడు మీకు డబ్బు లాభదాయకంగా ఉంటుంది. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, అదేవిధంగా అనాలోచిత నిర్ణయాలు, కొంతమంది స్నేహితులు మీకు ఆప్తులుగా ఉన్నవారు కూడా దూరం చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు, చెడు చేసేవారు ఎవరో అది ప్రతి ఒక్కటి మీకు మీరుగానే గ్రహించాలి. అలా గ్రహించినట్లయితేనే మీకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఒక నూతన పదవి కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏదైతే చేస్తున్నారో ఇది వారాంతంలో సఫలీకృతం అవుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా అవి పెద్దగా ఆలోచించి చూడడం కూడా పక్కన పెట్టేయాలి. ఏదైనా సరే
మీకు రాష్ట్రాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభదాయకంగా ఉంటుంది. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. వ్యాపారపరంగా వృత్తిరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరచుకోండి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. నూతన వాహనం కావచ్చు లేదా ఇల్లు కావచ్చు కొనే అవకాశాలు గోచరిస్తోంది. చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. దైవ దర్శనం చక్కగా చేసుకుని ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివారాధన ఎంత చేస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటుంది. సోమవారం నాడు శనివారం నాడు రుద్రాభిషేకం చేయించండి. కుదిరితే ఇంట్లో చేయించుకోండి లేదా గుళ్ళో చేయించుకోండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి జిల్లేడు ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఏ పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు, అది పూర్తవుతుంది కూడా. ఈ రాశి జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఏదైతే ఆలోచిస్తున్నారో కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. మనసు స్థిమితంగా ఉండదు. ప్రతిదీ ద్వంద్వార్థాలకి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్ ఇటువంటి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం చేదాకా వచ్చి చేదారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూడడం వల్ల నష్టపోయేది మీరే. అందరూ బాగానే ఉంటారు, కానీ అనుమానాలతోటి అపార్థాలతోటి ఇబ్బందులు పాలయ్యేది మీరే ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ద్వితీయంలో రాహు ఉన్నారు. మనసు పరపదిగా ఉంటుంది. స్థిమితమైన నిర్ణయాలు తీసుకోకుండా కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. మకర రాశి వారికి ఏడు నడుస్తుంది అయిపోయింది, అన్నీ బాగానే ఉన్నాయి కదా, సప్తమంలో గురువు బాగున్నారు కదా, సప్తమాధిపతి బాగుంది అనుకుంటారు. కానీ ప్రస్తుత గోచారరీత్యా ఈ వారం మీరికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, పిఆర్ సంబంధించి కావచ్చు, వీసాకు సంబంధించిన కావచ్చు, స్టాంపింగ్ సంబంధించిన విషయాలు చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. డాక్యుమెంటేషన్ విషయంలో, భద్రత విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పులకు దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండడం, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో అంత కుదుట పడుతుంది, బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు కొంతవరకు మీకు మేలు చేస్తాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అల్సర్ కావచ్చు, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఖడ్గమాల స్తోత్రం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. సోమవారం నాడు గురువారం నాడు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత బలంగా లేదు. తృతీయాధిపతి దశమాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, భూ సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలు, ఫార్మా రంగంలో ఉన్నవారికి అధికంగా స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంతవరకు ట్రావెలింగ్ చేయడం అవసరమా, ఉద్యోగం మారదామా అన్న ఆలోచన ఉంటుంది. ప్రస్తుతం అటువంటి పనులు ఏమీ చేయొద్దు. జన్మరాశిలో రాహు వీరికి బలంగానే ఉన్నారు. ఎవరో చెప్పిన నిర్ణయాలు పాటించడం వల్ల నష్టపోయేది మీరే. మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంది ఏ రోజు నష్టపోరు, కానీ 10 మంది ఎవరో చెప్పిన నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అష్టమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమాధిపతి అయిన రవి షష్టమంలో ఉన్నారు. వ్యయాధిపతి, లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని టెస్టులు చేయించుకోవడం చెప్పదగినది. ఆహార నియమాలు తప్పకుండా పాటించడం చెప్పదగినది.
సంతానం సంబంధించిన విషయాలలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా కుటుంబంలోని ఇబ్బందులు కావచ్చు లేదా గొడవలు కానీ జరిగే అవకాశం గోచరిస్తోంది. సామరస్యంగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటుంది. ఉద్యోగం లేనివారు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. కొన్ని దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, స్నేహితులు దూరంగా ఉండడం, ఏదైనా సరే కుటుంబం కోసం కష్టపడాలి, మన ప్రయత్నం మనం చేయాలి అన్న ఆలోచనతో వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. శనివారం కానీ మంగళవారం నాడు కానీ వడమాల వేసినట్లయితే ఇటు ఉద్యోగరీత్యా ఆరోగ్యరీత్యా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. వ్యాపార పరంగా చిన్న డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ లాభాలు బాగుంటాయి, కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా వ్యయంలో రాహు బలంగా ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు తప్పకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీరికి గ్రహతులు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, సినీ రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగంలో ఉన్నవారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వైద్యుత్తులలో కూడా స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీ సొంతంగా నిర్ణయం తీసుకున్నట్లయితే లాభపడతారు. 10 మంది చెప్పే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి, కానీ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా సృజనాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు చక్కగా ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా ఒక నూతన అధ్యాయానికి తెరతీస్తారు. ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు సాగుతారు. పంచమాధిపతి అయిన చంద్రుడు వ్యయంలోను జన్మరాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు, శుభ ఫలితాలు గోచరిస్తోంది. ముఖ్యంగా వారాంతంలో ఫైనాన్షియల్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి కూడా పంచమ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. గురుగ్రహం అనుగ్రహం వల్ల కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ప్రేమ వివాహం సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అనుకుంటే నష్టపోయేది మీరే. ఈ విషయంలో మటుకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి ఇటువంటి వ్యవహారంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం ఎంత ఓపికగా ఉంటే అన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. సోదరులతోటి చక్కటి బాంధత్యం పెరుగుతుంది. అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో సకాలంలో అందుతుంది. మొత్తం మీద గడిచిన వారాల కంటే కూడా ఈ వారం మేన్ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఏలినాటి శనిలో కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే నామ నక్షత్రంలో తేటే ప్రతి ఒక్కరికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వారాంతంలో బాగుంటుంది. శివారాధన ఎక్కువ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. తద్వారా ఏదైతే పనులు ఆగిపోయాయో, అది మధ్యలో ముందుకు నడవడం లేదో, ఇది చేసిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయ ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి దీపారాయణ చేయడం, అదేవిధంగా కాలభైరు రూపు, సుబ్రహ్మణ్య పాశుపతి రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జీవించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశారు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.